కుటుంబంలో కవిత ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. ఆమెను పార్టీ నుంచి కుటుంబం నుంచి దూరం పెడుతున్నట్లు బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా కవిత కామెంట్లు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. శత్రువులతో కవిత చేతులు కలిపిందని, అందుకే ఆమెను దూరం పెడుతున్నట్లుగా జగదీష్ రెడ్డి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కవిత లిల్లీపుట్ వ్యాఖ్యలపై ఘాటుగా బదులిచ్చిన జగదీష్ రెడ్డి, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే ప్రతిపక్షాల మాదిరిగా కవిత వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. దీంతో కేసీఆర్ కు అతి సన్నిహితంగా మెలిగే జగదీష్ రెడ్డి మాటలు కేసీఆర్, కేటీఆర్ చెప్పినట్లుగానే భావిస్తున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనుష. మొత్తంగా కూడా కల్వకుంట్ల కుటుంబంలో ఇప్పుడు కవిత అంశము చాలా హాట్ టాపిక్ గా మారింది. సో కవిత విషయంలో అంటే కుటుంబ పరంగా లేకపోతే పార్టీ పరంగా ఏం చేయాలనే దానిపైన బీఆర్ఎస్ అధినేత కేటీఆర్, హరీష్ రావు సమాలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు మొత్తంగా కూడా జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత ప్రత్యేక ఎజెండాతో, సొంత ఎజెండాతో కార్యాచరణ ప్రకటించడం, కార్యాచరణ చేపట్టడం, జాగృతి ఆధ్వర్యంలోని అనేక కార్యక్రమాలు చేపడుతుంది. అడపదడప సందర్భం సమయం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ నేతల టార్గెట్ గాని కొంత కీలక వ్యాఖ్యలు చేయడము, విమర్శలు చేయడం మాత్రం ఆ పార్టీ అసలు బీఆర్ఎస్ పార్టీ దాన్ని జీర్ణించుకోలేకపోతుంది, చాలా సీరియస్ గా తీసుకుంటుంది. గత కొద్ది రోజులుగా చూసుకుంటే నిన్న మొత్తం ఎపిసోడ్ క్లైమాక్స్ చేరిందనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే నిన్న కవిత చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైన దుమారం రేపుతా ఉన్నాయి. ఏకంగా బీఆర్ఎస్ లో కీలక నేత అని చెప్తూనే కేటీఆర్ టార్గెట్ చేయడం, అదే సందర్భంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని డైరెక్ట్ గానే టార్గెట్ చేసి మాట్లాడిన తీరు, లిల్లీపుట్ అంటే చేసినటువంటి వ్యాఖ్యలు అది బీఆర్ఎస్ అధిష్టానాన్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసినట్టు కనబడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కవిత విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో నిన్న జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కవిత కామెంట్స్ తర్వాత రియాక్షన్ అయిన ఏదైతే స్పందించిన తీరును బట్టి చూస్తే పార్టీ అధినేత నుంచి స్పష్టమైన సంకేతాలు జగదీష్ రెడ్డికి వచ్చినట్టుగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే జగదీష్ రెడ్డి చాలా కీలకమైన ఆరోపణలు, తీవ్ర ఆరోపణలు చేశారు. సో కవిత సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తా ఉంది, ఆరోపణలు చేస్తుందని చెప్పేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో జగదీష్ రెడ్డి వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ గైడ్ చేసి ఉంటారు. ఎందుకంటే జగదీష్ రెడ్డి కూడా తెలంగాణ భవన్ లో పార్టీ ఆఫీస్ నుంచే ఈ వ్యాఖ్యలు చేయడం అనేది పార్టీ నిర్ణయంగా మనం భావించాల్సి ఉంటుంది. జగదీష్ రెడ్డికి ఇన్ని రోజులు పార్టీ చూస్తూ ఊరుకున్నటువంటి బీఆర్ఎస్ అధిష్టానము నిన్న జగదీష్ రెడ్డి వ్యాఖ్యలతో కవిత పట్ల పార్టీ అభిప్రాయం ఏందో చెప్పినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న జగదీష్ రెడ్డి మాట్లాడిన తర్వాతనే ఇటు తెలంగాణ భవన్ లో కేటీఆర్ జూబ్లీ హిల్స్ కార్యకర్త సమావేశం జరుగుతున్న నేపథ్యంలోనే జగదీష్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్యలు చేయడం, అటు కేసీఆర్ నుంచి ఇటు కేటీఆర్ నుంచి స్పష్టమైన ఆదేశాల ప్రకారమే, ఒక మెసేజ్ ప్రకారమే జగదీష్ రెడ్డి మాట్లాడి ఉంటారని చెప్పేసి పార్టీలో కూడా చర్చ జరుగుతా ఉంది. మొత్తానికైతే కవిత తీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఆమె తీసుకునే ఎజెండా, ఆమె తీసుకుంటున్న కార్యాచరణ కూడా అంతా బీఆర్ఎస్ పార్టీకి తీవ్రంగా నష్టం వాటిల్లేలా, రాజకీయంగా ఇబ్బంది కలిగేలా వాతావరణం సృష్టించబడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచనగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ కవిత విషయంలో తాడో పేడ తేల్చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ రానున్న వారం 10 రోజుల్లోనే కవిత విషయంలో ఒక నిర్ణయం తీసుకునేగా కనబడతా ఉంది. అయితే ఇప్పుడున్న విషయంలో ఒకవైపు ఇప్పటికే కవిత కుటుంబ పరంగా కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా దూరమైనట్టు కనబడతా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ ను నేరుగా కలిసిన సందర్భాలు చాలా తక్కువని చెప్పవచ్చు. ఎప్పుడైతే కేసీఆర్ జస్టిస్ పినాకిని కాళేశ్వరం సంబంధించి ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ విచారణ నేపథ్యంలో భాగంగా కేసీఆర్ విచారణకు వెళ్తున్న క్రమంలో తప్ప ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ ను కలిసిన ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా నేరుగా కేసీఆర్ తో కావచ్చు, కేటీఆర్ తో కలిసిన సందర్భాలు అసలు లేనేలేవని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఆ వీడియోలు కానీ ఆ ఫొటోస్ కానీ బయటకు రాలేదు. అదే సందర్భంలో రీసెంట్ గా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు కూడా అయితే పార్టీ తరఫున అంతా కూడా అతనికి శుభాకాంక్షలు వెలువజేశారు. అందరూ కూడా అతనికి గ్రాండ్ గా విషయం చెప్పారు. కానీ కేవలం కవిత మాత్రం తన ఎక్స్ ఖాతాలో నామా మాత్రంగా హ్యాపీ బర్త్డే అన్నయ్య అని చెప్పేసి ఒక మెసేజ్ చేశారు తప్ప నేరుగా కలిసిన సందర్భాలు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నప్పటికీ కవిత కేటీఆర్ కలిసి విషయం చెప్పిన సందర్భాలు ఇక అప్పటి నుంచి కూడా మొత్తం తీవ్ర స్థాయిలో విభేదాలు ఏర్పడినట్టుగా తెలుస్తోంది. నిన్న వ్యాఖ్యలతో అది మరింత పెరిగింది. కవితకు బీఆర్ఎస్ పార్టీకి అగాధం మరింత పెరిగిందని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు కవిత ఏం చేయబోతుంది? ఎందుకంటే వరుసగా 3 రోజుల పాటు ఈ రోజు నుంచి కూడా బీసీలకు 47% రిజర్వేషన్ల అంశం పైన ఒక నిరాహార దీక్ష దిగుతా ఉంది. 72 గంటల పాటు నిరాహార దీక్షకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం ఈ సమయం కరెక్ట్ కాదని భావిస్తోంది. సో రానున్న రోజుల్లో కవితపై ఒక నిర్ణయము ఎలాంటి అంటే చర్యలకు ఇప్పటికే జగదీష్ రెడ్డి కావచ్చు, మధుసూదనాచారి లాంటి సీనియర్ నేతలు పార్టీని అతిక్రమించి పార్టీకి సంబంధించి గైడ్ లైన్స్ పార్టీ నిబంధనలు అతిక్రమించిన ఎవరికైనా చర్యలు తప్పవు అని చెప్పేసి కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించిన పరిస్థితి తెలిసిందే. సో ఈ నేపథ్యంలో త్వరలోనే కవితపై చర్యలు ఉండబోతున్నాయన్నట్టు కూడా పార్టీలో ఓ చర్చ జరుగుతుంది. అయితే మరొక ఆసక్తికర అంశం ఏంటంటే రానున్న 4-5 రోజులు ఇప్పుడు 9వ తేదీ రోజు రాఖీ పౌర్ణమి అవుతుంది. రాఖీ పౌర్ణమి పైనే కూడా అందరి దృష్టి ఉంది. బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో కూడా ఒక రకమైన ఆసక్తికర చర్చ జరుగుతా ఉంది. ఈ రాఖీ పౌర్ణమికి కవిత సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సోదరుడు కేటీఆర్ కు కవిత రాఖీ కట్టుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఈ శనివారం వచ్చే శనివారమే రాఖీ పౌర్ణమి అవుతా ఉంది. సో రాఖీ కట్టడం సోదరునికి సోదరి రాఖీ కట్టడం ఆనవాయితీ కాబట్టి ఇప్పుడు ఆ కవిత కేటీఆర్ కు రాఖీ కట్టబోతుందా లేదా, నిజంగానే ఇద్దరి మధ్య ఎలాంటి బంధం ఉన్నదనే దానికి ఈ రాఖీ పౌర్ణమి అనేది ఒక డెడ్ లైన్ గా మారబోతుంది. సో రాఖీ పౌర్ణమి రోజు కవిత కేటీఆర్ కు రాఖీ కట్టి ఇంటికి వెళ్లి రాఖీ కడితే మాత్రం అది రాజకీయాల్లో మరొక టర్నింగ్ పాయింట్ అవడమే. సో అదొక ఇద్దరి మధ్య అన్నా చెల్లెల బంధం ఎలా ఉందనే దానికి కూడా కేవలం పార్టీ పరంగానే కాకుండా కుటుంబ సభ్యుల్లో వ్యక్తిగతంగా కూడా కేటీఆర్ కవిత మధ్య ఎలాంటి బంధం ఉందనేది కూడా ఈ రాఖీ పౌర్ణమి రోజు తేలిపోయే అవకాశం ఉందని చెప్పేసి తెలంగాణ భవన్ వర్గాల్లో ఒక చర్చగా మారుతా ఉంది. ఎందుకు అంటే నిన్న జూబ్లీ హిల్స్ కార్యకర్తల సమావేశాల సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. కొంతమంది ముస్లిం మహిళలు తమకు ఉన్నటువంటి కొన్ని బాధలు చెప్పుకోవడానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సంబంధించిన మహిళలు కేటీఆర్ దగ్గరకు వచ్చారు. అదే సందర్భంలో కొంత తమ బాధలు చెప్పుకుంటూనే ఆ బాధతోనే ఒక సోదరునిగా కేటీఆర్ కు రాఖీ కట్టారు. సో ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీలో అక్కడ ఉన్నటువంటి నేతల మధ్య ఈ చర్చ జరిగింది. ఒక ముస్లిం మహిళలుగా కొంతమంది తమ బాధను చెప్పుకోవడానికి సోదరుడుగా ఉన్నటువంటి కేటీఆర్ ను సోదరుడుగా భావించి రాఖీ కట్టారు. మరి కవిత రాఖీ కట్టబోతుందా లేదా, ఈ 9వ తేదీ ఏం జరుగుతుంది అనే చర్చ అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతల మధ్య జరిగినట్టుగా తెలుస్తోంది. సో దీంతో ఇప్పుడు మొత్తంగా కూడా రానున్న ఈ వారం రోజుల్లో బీఆర్ఎస్ అదే విధంగా కవితకు సంబంధించి అంశం పట్ల చాలా కొన్ని సంచలన సంబంధించినటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయా, కొన్ని సంచలన ప్రకటనలు ఉండబోతున్నాయా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. దానికి ప్రధానంగా 2 కారణాలు కనబడుతోంది. బీసీల 47% రిజర్వేషన్ కంప్లీట్ కాగానే ఒకవైపు కాళేశ్వరం పైన ప్రభుత్వం తుది నివేదికపై అసెంబ్లీలో కేబినెట్ చర్చించి అసెంబ్లీ కూడా చర్చించబోతుంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ పైన కేసీఆరే బాధ్యుడు అని చెప్పేసి ఆ తుది నివేదికలు కనుక ఉంటే కవిత ఏం చేయబోతోంది, జాగృతి పరంగా చేస్తుందా లేకుంటే ఎమ్మెల్సీ బీఆర్ పార్టీ తరఫున తన వాయిస్ వినవించబోతుందా అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో పార్టీ నిర్ణయం బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం ఒకవైపుగా ఉంటే ఆ కవిత ఆలోచన మరో రకంగా ఉంది. మొదటి నుంచి కూడా చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ విధానాలకు కవిత ఎజెండాకు పూర్తి స్థాయిలో వ్యత్యాసం ఉంది. ఇద్దరి ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఇటు కాళేశ్వరం విషయంలో కావచ్చు, నెక్స్ట్ పార్టీ విధానంలో అయినా ఏం చేయబోతుంది, ఇక జాగృతికి సంబంధించి కవిత జాగృతితోనే తన రాజకీయ పయనం ప్రారంభించబోతుందా బీఆర్ఎస్ కనుక ఏదైనా నిర్ణయం తీసుకుంటా. ఎందుకంటే నేను జగదీష్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది. కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక నేరుగా అంటే డైరెక్ట్ గా జగదీష్ రెడ్డి ఇటీవల కాలంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. కేటీఆర్ హరీష్ రావు తర్వాత కుటుంబం ఇప్పటి వరకు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు కేసీఆర్ కుటుంబ సభ్యులుగానే భావించి ప్రతి సందర్భంలో పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు కావచ్చు ఇతరత్ర వ్యవహారాల్లో కేసీఆర్ ప్రతినిత్యం కేటీఆర్ హరీష్ రావుతో చర్చిస్తుంటారు. కానీ ఇటీవల కాలంలో దానికి భిన్నంగా గత వారం 10 రోజులుగా పరిస్థితులు మారాయి.
ఎప్పుడైతే బీఆర్ఎస్ సంబంధించి అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఇటీవల జరుగుతున్నటువంటి కీలక నిర్ణయాలు పార్టీ నిర్ణయాల్లో పార్టీకి సంబంధించిన అంశాలపై చర్చించిన సందర్భంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డిని ఇన్వాల్వ్ చేయడము కొంత ఆసక్తికరంగా మారుతా ఉంది. సో జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు చాలా కీలకంగా మారుతున్నారా అని చెప్పి చర్చ జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే డైరెక్ట్ గా కేసీఆర్ ను టార్గెట్ చేయలేక కవిత మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక కారణం కూడా ఇదే అని భావిస్తున్నారు. ఎందుకంటే తను సొంత కూతురుగా ఉన్న తనను కాదని వేరే వాళ్ళను కూడా కేటీఆర్ హరీష్ రావుతో పక్కన పెడితే వేరే వాళ్ళను కూడా పార్టీలో మీరు వాళ్ళ అభిప్రాయాలకు గౌరవిస్తున్నారు, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ సొంత కూతురైన ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలకంగా ఉన్నట్టు తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే ఒక భావనలో ఆ కవిత ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే నిన్న జగదీష్ రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక కూడా కారణం అదని ఒక ఆలోచన కొట్టుక ఒక రాజకీయ వర్గాలు చర్చ జరుగుతా ఉంది. జగదీష్ రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక తను చెప్పాల్సుకుంది డైరెక్ట్ నేరుగా కేసీఆర్ కు కేటీఆర్ కు కవిత చెప్పి ఉండవచ్చు అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో ఒక చర్చ ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీలో కవిత లేపుతున్న అలజడి ఎట్లా దీనికి ఎండ్ కార్డు పడుతూ ఉంది. సో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, లేకుంటే కవితపై తీవ్ర చర్యలు ఉంటాయా, లేకుంటే కవితనే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తనంతల తానుగానే ఏదైనా ఒక రాజకీయంగా ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం భవిష్యత్తులో వేచుడాలి. రాధాకృష్ణ అయితే ఇన్ని రోజులు ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసిన కవిత ఇప్పుడు డైరెక్ట్ గానే కామెంట్స్ చేస్తున్నారు. కేసీఆర్ దగ్గర దయ్యాలు ఉన్నాయంటూ తన కామెంట్స్ లో ఇప్పుడున్న దయ్యాలకు సంబంధించి వారిని ఒక్కొక్కరిగా బయట పెడుతున్నారు అనుకోవచ్చా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కవిత బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్ర అసంతృప్తిలో ఉంది. సో పార్టీలో తనకంటూ ఒక ప్రాధాన్యత లేదు. తన వర్గానికి కూడా పూర్తి స్థాయిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంటరీ ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర ఇటీవల పార్టీ తీసుకున్న నిర్ణయాల్లో తనకు ప్రాధాన్యత లేదు. తన వర్గానికి కూడా పక్క సైడ్ చేశారు, పక్కన ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు. అంటే ఇక పార్టీలో తన మాత్రం అందరి నాయకుల్లాగే అందరి లీడర్ లాగే నేను ఒక సాధారణ లీడర్ గానే మిగిలిపోతున్నాననే ఒక భావనలో కవిత ఉన్నట్టుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రజతోత్సవ వేడుకల తర్వాత అది పూర్తి స్థాయిలో తారాస్థాయికి వెళ్ళింది. సో ఇక పార్టీలో మిగతా నాయకుల్లాగానే నేను కూడా ఒక నామమాత్ర లీడర్ అనేది కవిత ఒక దృష్టిలో పడింది. సో అప్పటి నుంచి కూడా ఇక పార్టీపై తీవ్ర స్థాయిలో కొంత పార్టీలోని ఇప్పటి వరకు పార్టీలో జరుగుతున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు, పార్టీ పైన ఉన్నటువంటి అసంతృప్తిని ఒక్కసారిగా రజతోత్సవ సభ ద్వారా 1 by 1 వెలగక్కుతున్నట్టు కనిపించింది. సో దీని తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి. ఇక నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసినటువంటి కవిత నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేయబోతారు? సో పార్టీ నుంచి బీఆర్ఎస్ కవిత విషయంలో ఏం చేయబోతోంది, అదే సందర్భంలో కవిత నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ విషయంలో ఎలా ఉండబోతుంది అనేది మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.